ఏదైనా ఒక టిఫిన్ ఇయర్ మొత్తం ఇదే తినాలి, అసలు చేంజెసే లేదు అంటే నేనైతే పర్టికులర్గా చపాతీయే చూస్ చేసుకుంటాను అనమాట. నాకు చపాతీ అంటే అంత ఇష్టం. మా మమ్మీ అయితే దాంట్లో సొరకాయ, మెంతి కూర, ఇట్లాగా బీట్రూట్ అని చెప్పి చాలా వెరైటీస్ చేస్తుంది. సో ఈరోజు అయితే నేను బీట్రూట్ చపాతీ ఎలా చేసుకోవాలి అని అయితే చూపిస్తేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో బీట్రూట్ ముక్కలు కొంచెం పసుపు వేసుకొని దాన్ని హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బీట్రూట్ ముక్కలు వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకొక డీస్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకొని ఈ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోలేదు అని అనుకుంటే ఆ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోండి, సరిపోతుంది. నాకు తెలిసి అదే సరిపోతుంది. దీన్ని నార్మల్గానే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని చపాతీలు నార్మల్ ఎట్లాగైతే రోల్ చేసుకుంటామో అట్లాగే కాల్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని రెండు సైడ్స్. దీంట్లోకి కర్రీ కన్నా కూడా కొంచెం పెరుగులో ఉప్పు, చాట్ మసాలా వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేయండి. టేస్ట్ ఎలా